భూమి శారద వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. భూమిని చూసిన శారదాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు. ఏమండి, భూమి ఏంటి ఇక్కడికి వచ్చింది అని అడుగుతారు. చూడు శారదా, ఆ రోజు అక్కడ అందరి ముందు చెప్పింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. నీకు ఇవన్నీ తెలీదు శారదా. ఎందుకంటే భూమి గగన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. అవునాంటీ, మావయ్య చెప్పేది నిజం. నేను గగన్ గారిని ఎంతో ప్రాణంగా ప్రేమించాను. ఆ విషయాన్ని గగన్ గారికి చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. కానీ గగన్ గారికి చెప్పేలోపే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చెప్పలేకపోయాను అని బాధపడుతూ ఉంటుందన్నమాట భూమి. నువ్వు చెప్పేది నిజమా? అమ్మా, ఇప్పుడే గగన్కి ఫోన్ చేస్తానమ్మా. ఖచ్చితంగా గగన్కి ఫోన్ చేస్తే వాడు వస్తాడు, వాడు సంతోషపడతాడు అని అంటారు. ఆంటీ ప్లీజ్ ఒకసారి నేను మావయ్య చెప్పేది వినండి ఆంటీ. అసలు నేను ఎందుకు గగన్ గారికి ఈ విషయం చెప్పలేదో నీకు నిజం చెప్పాలాంటీ అని అంటుంది భూమి. ఎందుకమ్మా, ఎందుకు చెప్పలేదు? నిజం చెప్పు భూమి. నువ్వు గగన్ని ప్రేమిస్తున్నాను అంటున్నావు, గగన్ అంటే నీ ప్రాణం అంటున్నావు. అలాంటిది గగన్ ఆ రోజు నీ ఇంటికి వచ్చి ఆ శరత్చంద్ర ముందే నీ మెడలో నెక్లెస్ వెయ్యాలి అని అనుకుంటే ఎందుకు నువ్వు గగన్ని రిజెక్ట్ చేశావు? చెప్తానంటీ, నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఆంటీ, నేను ఎందుకు నాన్న ముందు గగన్ గారంటే ఇష్టం లేదని చెప్పానంటే మా నాన్న నాకు కావాలి. అందుకే మా నాన్న ప్రేమను నేను కోల్పోకుండా ఉండాలనే నేను గగన్ గారిని రిజెక్ట్ చేసినట్టు, గగన్ గారి ప్రేమని నేను పట్టించుకోనట్టు నటించాల్సి వచ్చిందాంటీ అని చెప్తుంది భూమి. అమ్మ భూమి, ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పు. అసలు ఎందుకమ్మా, ఎందుకు నువ్వు ఆ శరత్చంద్ర అంటే అంత అభిమానం చూపిస్తున్నావు? నువ్వు మొదట వచ్చింది మా ఇంటికి, నిన్ను చేరదీసింది మేము. నేను ఆ జాలిని చూపించమని అడగటం లేదమ్మా. కానీ నీకు గగన్ గురించి తెలుసు కదా, గగన్ ఎంతలా ఆ శరత్చంద్రని ద్వేషిస్తాడో కూడా నీకు తెలుసు కదా. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆ శరత్చంద్రతో ఇంకా ప్రేమని పెంచుకుంటున్నావు అని అడుగుతారు. ఎందుకంటే ఆయన నా కన్న తండ్రి ఆంటీ అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. భూమి, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటుంది. అవును శారదా, భూమి ఏం చెప్తుందో అది నిజం. అసలు 25 ఏళ్ల క్రితం అని ఇంకా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి అలా ఇంకా శోభాచంద్రని కావాలని ఫ్యాక్టరీకి అపూర్వ పిలిపించి ఆ ఫ్యాక్టరీని కృష్ణప్రసాద్తోనే తగలబెట్టించి అపూర్వ కృష్ణప్రసాద్ని బ్లాక్మెయిల్ చేసి రెండో పెళ్లి చేయించడం అండ్ అలా ఇంకా భూమిని టెడ్డీబేర్లో దాచి గగన్ కాపాడడం, ఇవన్నీ విషయాలు పూసగుచ్చినట్టు శారదకి చెప్తారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా శారద మాటలన్నీ విని షాక్ అయిపోతుంది. అమ్మ భూమి, అంటే నువ్వు శరత్చంద్ర కూతురివా? ఈ విషయం గగన్కి తెలిస్తే నిన్ను కనీసం ప్రేమగా కూడా చూడడమ్మా అని అంటుంది శారద. అవునాంటీ, అందుకే నాకు భయం వేస్తుంది. మీరు కూడా నన్ను అపార్థం చేసుకోకూడదని ఈ విషయాన్ని మీకు చెప్పాలని మావయ్యతో నేను కూడా ఇక్కడికి వచ్చాను ఆంటీ. మీరే ఎలా అయినా గగన్ గారిని కాస్త మార్చాలి. నేను నాన్నని మారుస్తాను. వీళ్ళిద్దరూ ఒక్కటైతేనే నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటానాంటీ అని చెప్తుంది భూమి. చూడమ్మ భూమి, నువ్వు ఆ మహాతల్లి శోభాచంద్ర కూతురివి. ఆవిడ ఎంత మంచివారో, ఆవిడకి ఎంత మంచి పేరుందో నాకు బాగా తెలుసు. ఆవిడ కూతురు మా ఇంటి కోడలవుతుందంటే అంతకు మించిన అదృష్టం లేదు. కానీ ఆ శరత్చంద్రకి కోపం ఎక్కువ. ఆ కోపాన్ని తగ్గించే ప్రయత్నం నువ్వు చేయి, నేను గగన్ మనసును మార్చే ప్రయత్నాన్ని చేస్తాను అని ఇంకలా మాటిస్తుంది శారద. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా
నక్షత్రని డిశ్చార్జ్ చేసి హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువస్తారు అపూర్వ అండ్ శరత్చంద్ర. ఇంకలా నక్షత్ర డల్గా ఉంటుంది. మమ్మీ, నేను వెళ్ళి ఒకసారి బావని మీట్ అయ్యి రానా అని అడుగుతుంది. ఏంటి, బావని మీట్ అయ్యి వస్తావా? ఒక్కటిచ్చానంటే అక్కడికి వెళ్ళి పడతావు, నోరు మూసుకో అని అంటుంది అపూర్వ. మమ్మీ, నువ్వు ఇలా తిడితే అని అంటుంది. హేయ్, చెప్పేది అర్థం కదా? మీ డాడీకి ఈ విషయం తెలియకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకొకసారి వాడి పేరెత్తావో చంపేస్తా, సైలెంట్గా ఉండు అని ఇంక రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది అపూర్వ. అపూర్వ, ఏంటి, ఎందుకు తన్ని అని అంటారు. ఏం లేదు బావా, చూడు ఇప్పుడే కదా తను డిశ్చార్జ్ అయ్యి వచ్చింది, అప్పుడే వెళ్తాను అంటుంది, బయటికి వెళ్తాను అంటుంది. ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పాను, అంతే బావా అని అంటుంది. అమ్మ నక్షత్ర, ఇప్పుడే కదా డిశ్చార్జ్ అయ్యావు, నీకేమైనా కావాలంటే, నీ ఫ్రెండ్స్ని కలవాలి అంటే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు, అంతేకాని ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళకూడదమ్మా అని చెప్తారు. ఓకే డాడీ అని ఇంకలా లోపలికి వెళ్ళిపోతుంది నక్షత్ర. బావ ఏం చేస్తున్నాడు, ఒకసారి బావకు ఫోన్ చేస్తాను అని గగన్కి ఫోన్ చేస్తుంది నక్షత్ర. గగన్ వర్క్లో బిజీగా ఉంటాడు. నక్షత్ర ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. ఏంటి, ఇంత జరిగినా బావ నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, నేను వదిలిపెడతానా ఏంటి అని కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటుంది నక్షత్ర. ఇంకా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హేయ్ పిచ్చా నీకు, కట్ చేస్తున్నా ఎందుకు కాల్ చేస్తున్నావు అని అడుగుతాడు గగన్. అదేంటి బావా అలా అంటున్నావేంటి, నేను నీకోసం చచ్చిపోవాలనుకున్నాను కదా, అలాంటిది నాపై కొంచెం కూడా నీకు ప్రేమ లేదా అని అడుగుతుంది కావాలని నక్షత్ర. ప్రేమ? నెవర్, ఎప్పటికీ నీపై నాకు ప్రేమ రాదు నక్షత్ర. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రేమ అనేది కేవలం కొంతమంది పైనే పుడుతుంది, నీ పైన నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, నేను చచ్చేంత వరకు నీపై ప్రేమ పుట్టదు. కాబట్టి నువ్వు కూడా నాపై ప్రేమని పక్కన పెట్టి వేరే వాళ్ళతో హ్యాపీగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని కాల్ కట్ చేస్తాడు. సరే గగన్ ఇంకా చాలా హర్ట్ అవుతుందన్నమాట. అలా ఇంక తనైతే ఇంక వెంటనే బావ నా మాటలు వినట్లేదేంటి, ఇదేంటి, బావ ఎంతైనా నన్ను కదా ప్రేమించాలి, లేదు బావ నన్ను ప్రేమించట్లేదు, మమ్మీకి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటుంది నక్షత్ర. అప్పుడే ఇంకా భూమి కృష్ణప్రసాద్ ఇద్దరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా ఇంటికి వస్తున్న కృష్ణప్రసాద్ అండ్ భూమిని చూసి, ఏంటి వీళ్ళు ఇద్దరు కలిసి బయట నుండి ఇంటికి వస్తున్నారు, ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, ఏంటి భూమి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఇద్దరు అని అడుగుతుంది అపూర్వ. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అపూర్వ గారు అని అంటుంది భూమి. అవునులే, మాకు చెప్పేలా మీరు ఏదో రహస్యాలన్నీ చేస్తూ వస్తారు. చూడు భూమి, ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఎంతైనా మీ నాన్నకి దగ్గరయ్యే ప్రయత్నం చేయి, కానీ ఇంకొకసారి మా జోలికి వచ్చావో, దత్తత కార్యక్రమం అవ్వాలి అని అనుకున్నావో నేను ఊరుకోను, ఆస్తిని మాత్రం మాకు వదిలేయి అని అంటుంది అపూర్వ. ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావు ఆస్తిని? ఓ, నీ ఖర్చులు పెట్టుకుంటావు, నీ కూతురికి నచ్చింది చేస్తావు, కేవలం నీ స్వార్థానికే వాడుకుంటావు, తర్వాత నీ కూతురికి కోట్ల కొద్దీ కట్నాలిచ్చి పెళ్లి చేస్తావు, మిగిలిన ఆస్తిని నువ్వు హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటావు, అంతేనా? నువ్వు చేసేది అదేనా కదా? కానీ మా అమ్మ ఆశయం అది కాదు అపూర్వ. చూడపూర్వ, ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, నార్మల్గా చెప్తున్నాను, విను. ఒకవేళ నువ్వు కూడా కళాపోషణకి ప్రాధాన్యత ఇచ్చి మా అమ్మ ఇచ్చిన ఆస్తిలో కొంత దాన ధర్మాలు చేసి కళలను అందిస్తూ మిగతా డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకుంటే, ఈ ఆస్తి కావాలనో దత్తత తీసుకోవాలనో నేను ఆలోచించేదాన్నే కాదు. కానీ నువ్వు ఆస్తిని నీ స్వార్థానికి వాడుకుంటావు. అందుకే
అందుకే ఆస్తి నా చేతికి రావాలి, లేకపోతే నాన్న చేతిలోనే ఉండాలి. నాన్న కళా పోషణకి ఖర్చు పెట్టాలి, మాలాంటి నాద్యం వాళ్ళు ఇంకా ఇంకా రావాలి అని ఆలోచిస్తున్నాను. అంతే తప్ప నీలా స్వార్థంగా కాదు అని చెప్తుంది భూమి. ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ భూమి వైపు. చూడపూర్వ, నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు. ఎప్పటికైనా కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. నువ్వు చేసిన పాపానికి ఇప్పుడే నువ్వు శిక్షని అనుభవిస్తావు, ఖచ్చితంగా అనుభవిస్తావు. ఆ విషయాల్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అపూర్వ. కానీ ఒకటి, నీ అంతట నువ్వు నిజాన్ని ఒప్పుకుంటే ఒకలా ఉంటుంది, లేకపోతే ఇంకొకలా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంక తనైతే ఇంకా అపూర్వ, ఈ భూమి మామూలుది కాదు, ఇప్పుడు ఏం చేయాలి, ఈ భూమిని ఎలా డైవర్ట్ చేయాలి, ఆ గగన్ గాడికి ఈ భూమి ఇష్టం అని చెప్పుంటే చక్కగా వెళ్ళిపోయేది. కానీ చెప్పకుండా ఈ శరచంద్ర బావకి కరిగిపోయింది. ఈ భూమిని ఎలా అయినా బయటికి పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నక్షత్ర డల్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. భూమి నక్షత్ర వైపు చూస్తూ నక్షత్ర రూమ్లోకి వస్తుంది. ఏంటి అలా ఉన్నావు, కొంచెం రిలాక్స్ అవ్వు, నొప్పి తగ్గాలి కదా అని అంటుంది. హే, నేను ఎలా ఉంటే నీకెందుకు అని అంటుంది నక్షత్ర. చూడు, ఏదో సహాయం చేద్దామని జాలి పడ్డాను, అంతేకాని నీపై ప్రేమతో కాదు అని ఇంకా గట్టిగా చెప్తుంది భూమి. అయినా ఏంటి నువ్వు, ఆయన నీ ప్రేమ కాదన్నాడని చచ్చిపోవాలనుకుంటున్నావా? ఛీ, అసలు నువ్వు మనిషివేనా? ఎవరినైనా ప్రేమతో దగ్గర అవ్వాలి, అంతేకాని వాళ్ళు ఇలా బెదిరించి భయపెట్టి దగ్గర చేసుకోవాలనుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతుంది భూమి. ఏయ్ భూమి, నీ ఇష్టం వచ్చినట్టు నోరు జారద్దు. అయినా నీ గురించి నాకు అవసరమే లేదు, ఎందుకంటే ఖచ్చితంగా నా బావ పెళ్ళి నాతో జరుగుతుంది అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట భూమి. ఏంటి, ఏమంటున్నావు నువ్వు? ఆయన నీతో పెళ్ళి కొప్పుకోవడం ఏంటి, అంత సీన్ లేదు అని అంటారు. అయినా నీకొక విషయం చెప్పనా, నీకు షాక్ అయ్యే విషయం చెప్తాను. గగన్ బావతో నా పెళ్ళి జరిపిస్తాను అని మా మమ్మీ నాకు మాటిచ్చింది. మా మమ్మీ మాటిస్తే ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఏది చేసైనా ఖచ్చితంగా మా మమ్మీ అది చేసే ఉంటుంది. మా మమ్మీ అది తప్పకుండా చేసి తీరుతుంది. నా కోసం తను ఏదైనా చేస్తుంది. కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు కూడా ఒకవేళ గగన్ బావని మనసులో అయినా ప్రేమించి ఉండుంటే పక్కకి తీసేసేయ్, అంతేకాని నా బావ జోలికి రావద్దు అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా భూమి, ఏంటి, ఈ నక్షత్రకి ఆ అపూర్వ మాటిచ్చిందా? ఆ అపూర్వ మాటిస్తే జరిగిపోతుందా? ఎలా జరుగుతుంది? అంత సీన్ లేదు, జరగదు, జరగనివ్వను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది భూమి. ఎలా అయినా ప్లాన్ చేయాలి, చేస్తాగా. నేనేంటో, నేను ఈ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఈ అపూర్వకి చూపించి తీరుతాను అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. శరత్చంద్ర హాల్లోకి అందరినీ పిలుస్తాడు. అపూర్వా, అపూర్వా, త్వరగా రా అని పిలుస్తాడు. బావా, ఏమైంది బావా అని అడుగుతుంది. చూడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అపూర్వ, నక్షత్ర ఎక్కడా అని పిలుస్తారు. నక్షత్ర కూడా ఇంకలా నడుచుకుంటూ డాడీ ఏంటి అని అడుగుతుంది. చూడపూర్వ, నక్షత్ర, నేను నీ గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నానమ్మా నక్షత్ర అని చెప్తారు ఈ శరత్చంద్ర. ఏంటి, ఒకవేళ డాడీ నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా? అది కూడా బావతోనే పెళ్లి చేయాలనుకుంటున్నారా?
ఇలా జరిగితే ఎంత బాగుంటుందో. ఏంటి డాడీ అది అని అడుగుతుంది. చెప్తానమ్మా. అందరూ వచ్చారా? ఏరా చెర్రీ ఇట్రా అని అంటారు. మావయ్య అని అంటాడు. ఏంటి చెర్రీ ఈ మధ్య అసలు కనీసం నన్ను కూడా మాట్లాడటం లేదు? చూడు చెర్రీ, చూడమ్మ నక్షత్ర, మీ ఇద్దరి జీవితంలో ఒక మంచి మార్పు నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఎంతైనా నక్షత్ర అంటే అపూర్వకి ఎంత ప్రేమో నీకు కూడా తెలిసిందే కదరా చెర్రీ. అందుకే నక్షత్ర ఇదే ఇంట్లో ఉండేలా, ఎప్పటికీ నక్షత్ర మాకు దూరం అవ్వకుండా ఉండేలా నేను ఒక ఆలోచన చేశాను. అందరికీ చెప్తున్నాను, నక్షత్రకి చెర్రీకి పెళ్లి చేయబోతున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ, నక్షత్ర, చెర్రీ అందరూ షాక్లో ఉండిపోతారు. భూమి ఎస్ అని అలా పొగరుగా నక్షత్ర వైపు, అపూర్వ వైపు చూస్తుంది. కరెక్ట్గా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేసరికి నక్షత్రతో అపూర్వ తనకి మాటిచ్చిందనే విషయం తెలుసుకున్న భూమి వెంటనే ఒక ప్లాన్ వేసి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. శరత్చంద్ర అప్పుడే కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు. అమ్మా ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. ఏం లేదు నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. నాన్న, నక్షత్ర అంటే అపూర్వ పిన్నికి ఎంతో ఇష్టం కదా, అందుకే నక్షత్రకి చెర్రీ గారికి పెళ్లి చేస్తే ఎప్పటికీ తను ఈ ఇంట్లోనే ఉంటుంది, అది కాకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఐడియా ఇస్తుంది. నిజమేనమ్మా, నువ్వు ఇది చెప్పావు కదా, నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఇలా జరిగితే చాలా బాగుంటుంది, ఇప్పుడే చెప్తానని చెప్పి ఇంకా అలా అందరి దగ్గరికి వెళ్తాడు. అదనమాట జరుగుతుంది. ఇంకదంతా నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి మావయ్య, మావయ్య అది కాదు మావయ్య అని అంటాడు చెర్రీ. రే ఎందుకురా మావయ్య ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాక ఎందుకు అడ్డుపడుతున్నావు అని అడుగుతుంది. ఇంకా అలా మీరా. ఇంకా అప్పుడే కృష్ణప్రసాద్ కూడా ఇదంతా విని, బావగారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, వాడు అలాగే అంటాడు, వాడి మాటలేం పట్టించుకోకండి, ఇది చాలా మంచి విషయం అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణప్రసాద్, మీరా వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా భూమి అలా పొగరుగా నక్షత్ర వైపు చూస్తూ, ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏంటో అన్నట్లు ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. అలా భూమి ఇంకా నక్షత్ర, అపూర్వ మాత్రం చాలా కోపంగా బాధపడుతూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.